నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్లలో సజావుగా నామినేషన్ల స్వీకరణ. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ పరిశీలన. సిరిసిల్ల చెక్ పోస్ట్ వద్ద కేటీఆర్ వాహనం తనిఖీ. నల్లగొండలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా కొనసాగుతుందని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఆమె పరిశీలించి అన్ని ఏర్పాట్లు సమీక్షించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అమలు ఖచ్చితంగా చేయాలని, నామినేషన్ దరఖాస్తుల స్వీకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 30 వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, డిఈఓ జగన్మోహన్ రెడ్డి, తహసీల్దార్ మహేష్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా హెల్ప్ డెస్క్ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉండాలని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో వేములవాడ ఆర్డీఓ రాధాబాయి, నోడల్ అధికారులు గీత, నవీన్ కుమార్, భారతి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, టీపీఓ అన్సార్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలవుతోంది. ఈ క్రమంలో సిరిసిల్ల పట్టణ శివారులోని మానేరు వంతెన చెక్పోస్టు వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ వాహనాన్ని ఎన్నికల అధికారులు, పోలీసులు తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం వాహనాన్ని పరిశీలించిన అధికారులు ఎలాంటి అభ్యంతరకర వస్తువులు లభించలేదని తెలిపారు. తనిఖీలకు తాను పూర్తిగా సహకరించారని, ఎన్నికల నిబంధనలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేటీఆర్ పేర్కొన్నారు. కొడిమ్యాల మండలం నల్లగొండలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. 5 రోజుల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గుట్ట కింద గుట్టపైన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆరాధనలు, వాహన బలిహరణ, అశ్వవాహనంపై ఊరేగింపు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శుక్రవారం స్వామివారి కళ్యాణం ఫిబ్రవరి 1న రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెంకన్న తెలిపారు. సుందరాజ శుభాంగార మంగళార మహోరదే నల్లగొండ నివాసాయ లక్ష్మీ నృసింహార మంగళం. మన కొడిమ్యాల మండలం, జగిత్యాల జిల్లా నల్లగొండ గ్రామంలో ఎత్తైన గుట్ట మీద శ్రీ స్వయంభూగా ఆదిలక్ష్మి, జంజులక్ష్మి సమేత లక్ష్మీ నృసింహస్వామి వారు సుమారు 18వ శతాబ్దం 300 చిల్లర సంవత్సరాల క్రితం స్వామి ఇక్కడ అత్యంత వైభవంగా వెలిశారు. అయితే ప్రతి ఏటా మాఘ పౌర్ణమికి స్వామికి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది. ఏకాదశి, భీష్మ ఏకాదశి నుండి మాఘ పౌర్ణమి అంటే ఈ 5 రోజులుగా స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వర్తిస్తారు. ఈసారి ప్రతి ఏటా లాగే ఈసారి కూడా మనకు 28 నుండి 1వ తారీఖు అంటే జనవరి 28, 1వ నెల 2026 నుండి 2వ నెల 1వ తారీఖు 2026 వరకు కూడా ఈ యొక్క ఉత్సవాలు ఈసారి ప్రారంభమవుతున్నాయి. అందులోనూ స్వామివారికి 30వ తేదీన కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వామికి కళ్యాణ వైభవంగా స్వామికి చాలా ఎదుర్కొల్ల ఉత్సవము, కళ్యాణ ఉత్సవము కూడా స్వామికి ఇక్కడ 30వ తారీఖు నిర్వర్తిస్తున్నారు. అలాగే స్వామికి పౌర్ణిమ నాడు 1వ తారీఖు నాడు పౌర్ణమి ఉంది అన్నందున స్వామికి సాయంకాల వేళలో 4 గంటలకి రథోత్సవము
స్వామికి రథస్య కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అన్నట్టుగా స్వామి రథం పైన ఊరేగడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇదే మా ఆహ్వానంగా తిలకించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా అమ్మవార్లకు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతర విశిష్టత, భక్తుల విశ్వాసాలపై ప్రాధాన్యతను వివరించారు. అదేవిధంగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఓరం మేడారంలో ప్రెస్ మీట్ నిర్వహించి గిరిజన సాంప్రదాయాలు, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడారు. మేడారం జాతరకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర మంత్రులు కూడా జాతరకు హాజరై ప్రెస్ మీట్లలో పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసూరి అనసూయ సీతక్క, అలాగే ఎస్సీ ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జాతర నిర్వహణ, భక్తులకు సౌకర్యాలు, గిరిజనుల సంక్షేమంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు వివరించారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండవసారి జరుగుతున్న జాతర. ఈ జాతరకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు, అదే రకంగా ప్రజాప్రతినిధుల అందరి ఆలోచనలకు అనుగుణంగా ఆదివాసులకి ఆత్మచయనంగా ఉండే ఈ జాతరని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరో కుంభమేళాల అద్భుతంగా అనేక ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు, మన కేంద్ర గిరిజన శాఖ మంత్రులు శ్రీ జువాల్ ఓరం గారు, అదేవిధంగా నన్ను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ యొక్క ఫెస్టివల్ వారు చెప్పినట్టు ఇదొక గిరిజన ప్రజల పండుగ. సుమారు నెల రోజుల పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ 3 రోజులు 4 రోజులకు ముందు నుంచే వస్తారు, తర్వాత కూడా వస్తుంటారు. మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఈ పండుగ. ఈ సందర్భంగా మరి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఉన్నటువంటి గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, प्रधानमंत्री जी ने हम लोग को स्पेशली ये ट्राइबल फेस्टिवल के लिए भेजा है। ऐसे तो देश में बहुत सारे स्थान में ट्राइबल फेस्टिवल होता है, लेकिन यहाँ का सराका समक्का जो फेस्टिवल है ये सबसे बड़ा फेस्टिवल है। ये ट्राइबल का महाकुंभ है और इसमें इतना आदमी आते हैं और इसके लिए सरकार के ओर से तो प्रयास होता है, व्यवस्था होता है, कलेक्टर और बाकी होते हैं, लेकिन पब्लिक स्वयं इसमें इसको लीड किया है। मैं 20 साल पहले एज ए यूनियन मिनिस्टर इस जगह में आया था और आज 20 साल के बाद हम लोग किशन रेड्डी के साथ फिर प्रधानमंत्री के निर्देश में हम लोग आया है। इस जगह का डेवलपमेंट होना चाहिए। भारत सरकार ने सफिशिएंट पैसा दे रहा है। ये प्रोग्राम करने के लिए भी हमने दिया है, स्पेशल ट्रेन दिया है। గౌరవనీయులు కేంద్ర ట్రైబల్ శాఖ మంత్రులు జోవెల్ గారు, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్క గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యత మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేవలం 9 నెలలనే సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల పునర్నిర్మాణం కానీ, అదేవిధంగా మౌలిక సదుపాయాల విషయం లోపల వారికున్న అనుభవాన్ని బట్టి మన పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలకు ఇబ్బంది జరగకుండా మా మీడియా మిత్రుల సాక్ష్యం అని చెప్పి మనవి చేసుకుంటూ, నేను మా ట్రైబల్ డిపార్ట్మెంట్ తరఫున हमारे जोयल साहब का मैं एक रिक्वेस्ट है साहब, ये फेस्टिवल। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.